గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. జిల్లాలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 16 వరకు కార్యక్రమాలు జరుగుతాయి అన్నారు. అలాగే కాకుమాను తోట 7వ లైన్లో ఉన్న ప్రభుత్వ స్థలంలోనూ సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వివిధ ఆటల పోటీలు, మ్యూజికల్ నైట్, స్కిట్స్ తో పాటుగా అనేక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. నగర ప్రజలు ఈ సంబరాలలో పాల్గొని ఆనంద ఉత్సాహాలతో పండుగ జరుపుకోవాలని కోరారు. భోగి మంటలతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి కోలాటంతో పాటు గంగిరెద్దులు, అలాగే హరిదాసుల ఆటలు, తాడులాగుట, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్, కబడ్డీ ఇటువంటి ఆటలతో ఉదయం పూట ప్రజల్ని వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచేటువంటి కార్యక్రమంతో పాటు సాయంత్రం పూట ఆ రోజు 14వ తారీఖు సాయంత్రం పూట 5 గంటల నుండి 9 గంటల వరకు పిల్లల భోగి మంటలు, భోగి పళ్ళు, అలాగే తంబోలా, కోలాటం, కూచిపూడి, భరతనాట్యం నృత్యాలు, బహుమతి ప్రదానం ఆ రోజు కూడా. అలాగే 15వ తారీఖున ఏదైతే పండగ రోజు ఉన్నదో ఆ రోజు పొంగళ్ళు వడ్డించేటువంటి కార్యక్రమంతో పాటు కోడి పందాలు, కర్రసాము, ఖోఖో వంటి ఆటలతో ఉదయం పూట, అలాగే సాయంత్రం పూట సాంప్రదాయ వస్త్రధారణ, మ్యూజికల్ నైట్, మిమిక్రీ, బహుమతి ప్రదానం. ఈ 3 రోజులు కూడా ఇటువంటి విధంగా చక్కగా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఉన్నటువంటి ముఖ్యంగా బిఎంసి సంక్రాంతి సంబరాలు 2026లో భాగంగా గుంటూరులోనే ప్రప్రథమంగా ఈ సంక్రాంతి సంబరాలని ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నజీర్ గారి ఆధ్వర్యంలో డొంక రోడ్లో ఉన్న గవర్నమెంట్ సైట్లో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు 13, 14, 15 తారీఖుల్లో అక్కడ మొదలుపెట్టి చేస్తున్నాం. రొటీన్గా జరిగే గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 11th నుంచి స్టార్ట్ అవుద్ది. 11th నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతుంటాయి. ఎందుకంటే ఈస్ట్ అని చెప్తున్నామంటే ఎప్పుడు జరిగినా ఓన్లీ ఎన్టీఆర్ స్టేడియంలోనే జరుగుతుంది కాబట్టి చాలామంది ప్రజలు కూడా అంత దూరం రాకుండా ఇప్పుడు అందుట్లో మనకి బ్రిడ్జి కనెక్టివిటీ కూడా లేదు. ఇప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి రావడానికి కూడా ఈ ట్రాఫిక్లో ఎందుకులే అని చెప్పి ముఖ్యంగా